అందరికీ నమస్కారం. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఇప్పుడు హాల్ టికెట్స్ కూడా టెట్ సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. సో 5వ తేదీ నుంచి షెడ్యూల్ ఇచ్చారు. సో దాన్ని అందరూ చాలామంది ప్రిపరేషన్లో ఉంటారు. సో జస్ట్ ఒకసారి రివైజ్ చేద్దామని చెప్పి మ్యాథమెటిక్స్ మీద కొన్ని వీడియోస్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం కొన్ని చేశాము, అవి ఒకసారి ఫాలో కండి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించి ఎడ్జిటి పేపర్ 1 సంబంధించి 6-10-24 అక్టోబర్ సెషన్ 1 2024 అక్టోబర్లో సెషన్ 1లో జరిగినటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేస్తున్నాం. ఒకసారి జస్ట్ రివిజన్ లాగా అనుకోండి. మొత్తం అన్ని ఆ పేపర్లో ఉండే అన్ని మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అన్ని మనం అనలైజ్ చేద్దాము. నేను చెప్పాను ముందే, మనకు ప్రతి క్వశ్చన్ దాదాపుగా ఫార్ములాస్ లేకుండా ఏమైనా సింపుల్ వేలో పోతుందా అని ఆలోచిస్తాం. కొన్ని తప్పు, కొన్ని ఫార్ములాస్ చేయాల్సిందే, కొన్ని సొల్యూషన్స్ మనం చేయాల్సిందే, క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది. కొన్ని అవి అవసరం లేకుండా ఉంటాయి. అలా మనం ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. ఎక్కువ కాన్సెప్ట్ని మెదడులోకి ఎక్కించుకోకుండా ఇప్పటికిప్పుడు మనం కాన్సెప్ట్ అంతా మెదడులోకి ఎక్కించుకున్నామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఎంత కావాలో అంత చూసుకొని వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. లెట్ us కంటిన్యూ. ఆల్రెడీ నా వీడియోస్ ఈ మధ్యకాలంలో 2 వీడియోస్ మళ్ళీ వదిలాను. స్టాటిస్టిక్స్ పార్ట్ సంబంధించి, సాంఖ్యక శాస్త్రం సంబంధించి ఆ బిట్లన్నీ చూడండి. ఖచ్చితంగా మీకు 1 లేక 2 క్వశ్చన్లు దాంట్లోంచి వస్తాయి. అవి చూడండి ఒకసారి. ఓకే, సో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. ఇవన్నీ నేను సొంతంగా రాసింది కాదు, మన క్వశ్చన్ పేపర్లో ఉండేటివే, అన్నీ ఆ పేపర్లో ఉండేటివే, ఏ ప్రశ్న సొంతంది కాదు. ఆనంద్ ఒక వాచ్ని 682 రూపాయలు కొన్నాడు. ఇందులో ప్రకటన వెలపై గల 10% పన్ను కలిసి ఉంది. అయితే ప్రకటన వెల ఎంత? ఇప్పుడు ప్రకటన వెల ఎంత అన్నాడు. చూడండి, దీనిపైన 10% కలిసి ఉన్నా అంట. 10% కలిస్తే ఆ రేటు కొనే అంట, 682 రూపాయలు కొనే అంట. మామూలుగా ఫార్ములాస్ ఉన్నాయండి, ఫార్ములాస్ దండిగా ఉన్నాయి. వదిలేండి ఫార్ములాస్, మామూలుగా మాట్లాడుకుందాం. చూడండి, ప్రకటన వెల ఇచ్చాడా, దీంట్లో 10% కలిపితే అంటే అది రావాలా. ఇది ప్రకటన వెలలో ఇచ్చాడు, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీనికి ఏం చేయాలా, 10% కలిపితే కలిసి ఉందన్నాడు, ఇది రావాలా. ఏం లేదు, దీనికి 10% చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, వెనక నుంచి పోదాం. ఫార్ములాస్ అంటే టచ్ చేయద్దండి. 10% ఒక 0, 600, 610, 620, 630 ఇచ్చాడా. 10% లెక్క నెక్కేసుకోవాలి సార్ అంటారు. 10% మీరు ఏం చేయదు కాదు, అది పక్కన తీసేయండి అంతే. 60 రూపాయలు వేసుకో. 0, 6, 660 వస్తుంది. వచ్చిందా? రాలా, అది ఆప్షన్ కాదు. 10% అన్నప్పుడు లాస్ట్ ఉన్న డిజిట్ ఎత్తేయండి అంతే. ఎత్తేస్తే ఏమొస్తుంది, 61 రూపాయలు. ఈ 61 రూపాయలు వేసుకో, కూడు. 1, 6, 1, 7, ఇది ఒక 671 ఉందా? లేదు, ఇది కాదు. ఇది చూడు, 10% చూడు, 10% అంటే ఇది ఎత్తేస్తే 62. ఈ 62 వేసుకుని కూడు, 2, 2, 6, 8, 6, 682 వచ్చిందా? వచ్చింది. దట్స్ ఆల్. ఇది ఆన్సర్. అయిపోయింది, ఇదంతా అయిపోయింది ఆన్సర్. సో దీనికి ప్రకటన వెల ఇచ్చాడు, దీనికి 10% కలిపితే అది అన్నాడు. దీనికి 10% కలిపితే రాలేదు ఆన్సరు, దీనికి 10% కలిపితే రాలేదు, దీనికి 10% కలిపితే వచ్చేసింది. అయిపోయింది, ఇంకా మిగతా టెస్టింగ్ అవసరం లేదు. మామూలుగా అంటే చాలా 682 × 100/110 వేయాలి. 100 + 10 110 వేసుకొని కొట్లు కొట్టుకొని చేసుకోవాలి. మరి ఎందుకండి, అవసరం లేదు. అర్థమైందా? చూడండి, మళ్ళీ చెప్తాను ఈజీగా. ప్రకటన వల్ల ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడా, దీనికి 10% కలిపితే అది అన్నాడు. దీనికి 10% అంటే ఎట్లా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డిజిట్ ఎత్తేయాలి 10% అన్నప్పుడు. సో 600 లాస్ట్ డిజిట్ ఎంత, 60. ఈ 600కు 60 కలుపుకో, 660 రాలా. నెక్స్ట్ 610 లాస్ట్ డిజిట్ ఎత్తేసాయి, 61 రూపాయలు. సో 610కి 61 రూపాయలు కలుపుకో, ఆడనే 671 రాలా. 620 లాస్ట్ డిజిట్ తీసేస్తే 10% లాస్ట్ డిజిట్ ఎత్తేయాల, చివరి అంకె ఎత్తేయాల. ఎత్తేస్తే 62 రూపాయలు వచ్చింది. 620కి 62 రూపాయలు కలుపు, 682 వచ్చిందా? వచ్చేసింది. అయిపోయింది. సో ఇది మనకు ఈ విధంగా మనం చేసుకుంటే మనకు క్యాల్కులేషన్ పార్ట్ అనేది మనకు తగ్గిపోతుంది. లేకుంటే
ఫార్ములా బేసిస్ చేసుకుంటే కొద్దిగా లెంత్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్, ట్రెపీజియం ఆకారంలో ఉన్న పొలం వైశాల్యం 240 చదరపు మీటర్లు. 2 సమాంతర భుజాల మధ్య దూరం 15 మీటర్లు మరియు సమాంతర భుజం యొక్క పొడవు 20 మీటర్లు అయినచో రెండవ భుజం యొక్క పొడవు మీటర్లలో ఎంత అన్నాడు. ఇది మాత్రం ఫార్ములా అప్లై చేస్తుంది. చెప్తాను చూడండి. క్షేత్రమితి, రేఖాగణితం, ఈ చాప్టర్ సంబంధించి ఫార్ములాస్ మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఘన పరిమాణాలు, వైశాల్యాలు, చుట్టుకొలతలు, ఈ అన్ని రకాలకు సంబంధించినటువంటి ఆకారాలకు, అంటే వృత్తానికి కానీ, తర్వాత దీర్ఘచతురస్రానికి, చతురస్రానికి, ట్రెపీజియము, అదే మనకు మిగతా ఉన్నాయి చూడండి, సమాంతర చతుర్భుజము, వీటన్నిటికీ ఫార్ములాస్ మనం నేర్చిపెట్టుకోండి. అలా ఓకే. స్తూపము, ఓకే, అవి మాత్రం తప్పదు. వాటికి షార్ట్ కట్ అంటూ పెద్దగా ఉండదు మనకి. అవి మాత్రం నేర్చుకోవాలా. సో ఇప్పుడు చూడండి, దీని ఫార్ములా ట్రెపీజియం హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇది ఫార్ములా హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇది ట్రెపీజియం వైశాల్యం ఫార్ములా. హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. వైశాల్యం వాడిచ్చాడా? ఎంత? 240 అన్నాడు. 240 ఇది వాడిచ్చింది. వైశాల్యం ఇచ్చేసాడు. 2 సమాంతర భుజాల మధ్య దూరం 15 మీటర్లు. మధ్య దూరం 15 మీటర్లు ఇది ఇచ్చేసాడు. హెచ్ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 15. సో హాఫ్ ఇంటూ హెచ్ వాల్యూ ఎంత? 15 వాడు ఇచ్చేసాడు. వాటి మధ్య ఫార్ములా ప్రకారం పెడుతున్నామండి. ఇంకేం షార్ట్ కట్ ఏం లేదు దీంట్లో. మరి ఒక సమాంతర భుజం యొక్క పొడవు 20 ఇంటూ లోపల ఏ బి, 2 భుజాలండి ఇవి. ఏ ఒక భుజము, బి ఇంకో భుజం. ఒక భుజం పొడవు ఎంత ఇచ్చాడు? 20. ఏ 20 ప్లస్ అయినచో రెండవ సమాంతర భుజం పొడవు ఎంత అన్నాడు. రెండో తెలియదు అట్టే పెడతాం. బి ఈక్వల్ టు 240. ఇదండి మనకు వాడు ఇచ్చింది. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు చూసుకోవాలా. ఫస్ట్ ఫార్ములా రాశాను. హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇది ఫార్ములా. ఈక్వల్ టు వాడే ఇచ్చాడు 240. ఓకే. సో నెక్స్ట్, మధ్య దూరం ఇచ్చాడు. హెచ్ వాల్యూ ఇచ్చేసాడు. హెచ్ వాల్యూ వచ్చి 15. 2 భుజాలు, ఒకటి ఏ అనుకుంటాం, ఒకటి బి అనుకుంటాం. ఓకే. ఒక వాల్యూ ఇచ్చేసాడు 20. ఒక వాల్యూ 20. బి తెలీదు, ఇది కనుక్కోమని బి వాల్యూ కనుక్కోమన్నాడు. బి వాల్యూ కనుక్కోవాలి. మళ్ళీ ఎట్లా చేయాలి చూద్దాం. మీకు అడ్డగుణకాలు తెలిసే ఉంటుంది. కొద్దిగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు జాగ్రత్తగా చూడండి, అది ఏం లేదు. సో 15 ఇంటూ 20 ప్లస్ బి ఈక్వల్ ఈ 2 అటుపక్క పంపించేస్తాం. ఈ 2 ఇక్కడ 1/2 2 భాగిస్తుంది. అటుపక్క పోతే గుణిస్తుంది. ఈక్వల్ అవుతల పోతే గుణిస్తుంది. ఇటుపక్క భాగించేది అటుపక్క గుణిస్తుంది. 240 ఇంటూ 2 ఇటుపక్క భాగిస్తుంది, అటుపక్క పోతే గుణిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ 20 ప్లస్ బి. మీరు చేయాలంటే ఒక పని చేయండి. ఇప్పుడు చూడండి, 15 ఇంటూ 20 ప్లస్ బి. 2 0 0, 2 4 8, 2 4 485 దాని ఆన్సర్. దట్ ఈక్వల్ టు 480. ఓకే. సో 20 ప్లస్ బి ఈక్వల్ టు 480. ఇటుపక్క 15 గుణిస్తుంది, అటుపక్క పోతే భాగిస్తుంది. బై 15. 15 ఒకట్ల 15, 15 3 45, 30 మిగులుతుంది. 15 2 30. చూడండి, 15 ఒకట్ల 15, 48 ఉంది. 15 3 45, 48 45 పోతే 3 మిగులుతుంది. 3 పక్కన 0 30, 15 2 30. సో 20 ప్లస్ బి ఈక్వల్ టు ఎంత మిగులుతుంది? అటుపక్క 32. దేర్ ఫోర్ బి ఈక్వల్ టు 32 ప్లస్ 20 అటుపక్క పోతే -20. బి ఈక్వల్ టు 32 20 పోతుంది అండి 12. సో ఆన్సర్ ఇస్ 12. ఇది ఆన్సర్. ఆన్సర్ ఇస్ 12. ఇంకో భుజం వచ్చి 12. ఓకే. సో దీంట్లో ఏముందమ్మా, కొద్దిగా క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది. సో వైశాల్యం ఇచ్చాడు. వైశాల్యం ఫార్ములా మీకు తెలియాలా. ట్రెపీజియం వైశాల్యం హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇవేంటి? భుజాలు ఏబీలు, వాటి మధ్య దూరం ఇది అంతే. సో భుజము ఒకటి ఇచ్చాడు, ఇంకోటి కనుక్కోమన్నాడు.
దూరం ఇచ్చేసాడు 15 అని. మొత్తం పెట్టుకోండి దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి, ప్రతిక్షేపణ చేయాలా, చేస్తే అంత వచ్చింది. బి వాల్యూ కనుక్కోవాలి. ఈ బి వాల్యూ కనుక్కోవాలి. బి వాల్యూ కనుక్కొని ఏం చేయాలా, ఈ దట్టుకు పంపించాం, 240 × 2 480 అయింది. మళ్ళీ వేసాము, ఈ 15 అటుపక్క పంపించాం, 480/15 కొట్లు కొట్టాం, 32 మిగిలింది. సో therefore P = 20 అటుపక్క పోయింది, 32 లేకపోతే 12. సో బి వాల్యూ 12. ఇదండి. లేదు సార్ నాకు కొద్ది కష్టంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు 15 × 20 + B = 480 ఉంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా మీకు ఈజీగానే ఉంటుంది. సో బి వాల్యూ 5 వేసుకుంటే 25 15లా అది రాదు. బి వాల్యూ 35 వేసుకుంటే అది రాదు. 12 వేసుకుంటే వస్తుంది. అలా క్యాలిక్యులేషన్ చేయండి. లేకుంటే మీకు ఎంతైనా సరే ఓకే, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఇలానే వెళ్ళండి. ఏం లేదు, 2 ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తావు, 2 అటుపక్క పంపించేసావు, అయిపోయిందా. నెక్స్ట్ ఏం చేసావు, 15 అటుపక్క పంపించావు, అయిపోయిందా. నెక్స్ట్ 20 అటుపక్క పంపించావు, 3 దీంట్లో అయిపోయింది. ఆడికి మీకు ప్రాబ్లం వచ్చి ఈజీ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఈ ఫామ్లో మనకు తెలిసి ఉండాలి. ఆ ఫామ్లో సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో యాంగిల్ ఏ యాంగిల్ సిలు ఎదురెదురు కోణాలైతే క్రింది ప్రవచనాల్లో ఎల్లప్పుడూ సత్యమైంది. సో ఇప్పుడు చూడండి, ఏబిసిడి ఏబిసిడి చతుర్భుజం, సమాంతర చతుర్భుజం అన్నాడు. ఏబిసిడి యాంగిల్ ఏ యాంగిల్ సి ఎదురెదురు కోణాలు అన్నాడు. సో యాంగిల్ ఏ యాంగిల్ సి ఎదురెదురు కోణాలు అంటే క్రింది ప్రవచనాలు 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాటిలో సత్యమైంది నిజమైంది అన్నాడు. సింపుల్ అండి. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు ఉన్నటువంటి ఈ కోణాలు ఎప్పుడు సమానంగా ఉంటాయి అంతే. సో ఏ ఎంతైతే ఉంటుందో ఫర్కి వేస్తున్నా, ఎదురు కదా, ఈ ఏ ఎంతైతే ఉంటుందో సి అంతే ఉంటుంది. ఏ = సి. సి ఇలా తీసుకొని వచ్చేయండి. ఏ - సి = సి లేకపోతే 0, అటుపక్క ఏం లేదు కదా. ఏ - సి = 0 అంతే. ఏ - సి = 0 ఆడదు. ఏ - సి 90, ఏ + సి 180, ఏ + సి 360, ఏ - సి 0. ఇది ఆన్సర్. దట్స్ ఆల్. అయిపోయింది. యాంగిల్ ఏ = యాంగిల్ సి. సి ఇలా తీసుకొని వచ్చేయండి, మైనస్ సి అవుతుంది కదా, ఈక్వల్ యూతో తీసుకొస్తే ప్లస్ వాల్యూ మైనస్ అవుతుంది. ఏ - సి = 0. సో యాంగిల్ ఏ - యాంగిల్ సి = 0. దట్స్ ద కరెక్ట్ ఆన్సర్. సో మ్యాక్సిమం మనము ఫార్ములాస్ తెలియాల్సిన అవసరం లే, జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకొని కొద్దిగా వర్క్ తగ్గించుకున్నామంటే వర్క్ ఉన్న ప్రాబ్లమ్స్కి మనం కొద్దిగా మన టైం మనం పెంచుకోవచ్చు. మ్యాక్సిమం టైం అడ్జస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్. పైగా మనం రాసేది ఏంది, ఆన్లైన్ ఎగ్జామ్. అంత ఈజీగా టైం అనేది మనకు సేవ్ కాదు, చాలా ఆడికి సరిపోతారు. సో నెక్స్ట్ 9x² y² × 3z - 24 డివైడెడ్ బై 27xy × z - 8 ఈక్వల్ టు, ఇవన్నీ మనకు 2024 అక్టోబర్లో సెషన్ 1లో అడిగిన ప్రశ్నలు అండి. నేను ఏవి సొంతంగా రాయలేదు. ఆ క్వశ్చన్ పేపర్ అంతా అనలైజ్ చేస్తున్నాం మీకోసం. ఇదంతా బీజగణితం, ఆల్జిబ్రా సంబంధించి. ఇంత క్వశ్చన్ అడిగినా అంటే దీంట్లో ఏదో కొద్దిగా మరీ ఇదంతా మల్టిప్లై చేసి ఇదంతా చేసే విధంగా ఉండదు, కొద్ది సింపుల్గా ఉంటుంది. అదే మనం కనుక్కోవాల్సిన లాజిక్. ఓకే, ఇది ఇచ్చాడండి ఈక్వల్ టు అన్నాడు. ఇక్కడ చేద్దాం రఫ్ వర్క్. ఇప్పుడు ఇది డివైడ్ బై ఏమి ఇచ్చాడు, 9x² y² అన్నాడు ఇంటూ 3z - 24 3z - 24 ఇది డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై ఓకే 27xy ఇంటూ z - 8 ఓకే, అది ఇచ్చాడు. సో మనం ఫస్ట్ బయటపోతాం, ఓయమ్మా ఇది ఎంత ఉంది నాయన, ఎక్స్లు ఉన్నాయి, వైలు ఉన్నాయి, జెడ్లు ఉన్నాయి, కాన్స్టెంట్లు ఉన్నాయి. తెలుగులో ఏం చేస్తారండి మామూలుగా, ఏం చేస్తారు చెప్పండి, మల్టిప్లై చేసుకుంటారు. x² y² z ఉన్నాయి, 9 3 27 x² y² జెడ్లు, మళ్ళీ మైనస్ 24 9లు, మళ్ళీ x² y²లు, మళ్ళీ కింద 27 ఇంటూ జెడ్ xyలు మైనస్ 27 8లు xyలు, ఇవన్నీ మల్టిప్లై చేస్తారండి. మరి ఇంత హార్డ్గా ఉన్న క్వశ్చన్ 1 మార్క్ బిట్కి అడుగుతున్నా అంటే దాంట్లో ఏదో ఉంటుంది, కొద్దిగా సింపుల్గా లాజిక్ ఆలోచిస్తే మనకు ఈజీగా సాల్వ్ అయ్యేదిగా ఉంటుంది. సో చూద్దాం. ఇప్పుడు 9 ఉందా, అట్లే పెడుతున్నా, x² y² అట్లే పెడుతున్నా. ఈ రెండిట్లో చూడండి 3 కామన్ తీస్తాం, మధ్యలో ఏమి రాడాలంటే ఇంటూ అని అర్థం అండి. ఆల్జిబ్రాలో మధ్యలో చుక్కలు పెట్టినా, ఇంటూ సింబల్ పెట్టినా
ఏమి రాకపోయినా మధ్యలో ఇంటూ ఉన్నట్టు లెక్క. సో 3 కామన్ తీస్తాం రెండిట్లో. 3 కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ జెడ్ 3 ఇంటూ జెడ్ 3z మైనస్ 24లో నుంచి 3 కామన్ తీస్తే 8 కదండి. 3 8ల 24 3 8ల 24 3 బయట తీస్తే లోపల ఎంత ఉంటుంది 8 కామన్ తీయడం మీకు వచ్చు అనుకుంటా. బై కింద ఏముంది 27xy ఇంటూ జెడ్ మైనస్ 8. ఇది నేను ఏమి చేయలే, పైన ఏం చేశాను 3 అనేది కామన్ తీసాను. మళ్ళీ కామన్ తీసా కాదు తెలియని వాళ్ళు చూసుకోండి, టెస్ట్ చేసుకోండి. 3 ఇంటూ జెడ్ 3z మైనస్ 3 8ల 24 సరిపోయింది. 24లో నుంచి 3 బయటికి పోతే 3 8ల 24 8 లోపల ఉంటుంది. ఇది ఒక్కటే మీరు నేర్చుకోవాల్సింది, ఇంకేం లేదు. పైన అంత ఉంది, కింద క్యాన్సిల్ చేద్దాం. చూడు 9 3ల 27 కింద 27 క్యాన్సల్. 9 3ల 27 కింద 27 క్యాన్సల్. నెక్స్ట్ జెడ్ మైనస్ 8 ఉంది, కింద జెడ్ మైనస్ సేమ్ టర్మ్ పైన కింద జెడ్ మైనస్ 8 జెడ్ మైనస్ 8 క్యాన్సల్. ఒక ఎక్స్ క్యాన్సల్, ఒక వై క్యాన్సల్. ఎంత మిగిలిందండి? పైన ఒక ఎక్స్ మిగిలింది, ఒక వై మిగిలింది, అంతే. ఇంక కింద ఏం లేవు. పైన ఎక్స్ ఇంటూ వై XY అది మిగిలింది. మరి XY ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దిస్ ఇస్ ద ఆన్సర్, అంతే. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇది ఇచ్చాడు అట్టే వేసాం, డివైడ్ బై ఇచ్చాడు బై వేసాం, ఈ టర్మ్ రాసాం, ఏం చేయలే. దీంట్లో 3 కామన్ తీసాం అంతే, ఇంకేం చేయలే. 3 కామన్ తీస్తే ఏమవుతుంది? జెడ్ మైనస్ 3 8ల 24 3 బయట పోతే 8 ఉంటుంది, 8 అంతే. మిగతా అట్లా కింద రాసాం. ఏం చేసాము? 9 3ల 27 పైన కింద 27 క్యాన్సల్, ఒక ఎక్స్ క్యాన్సల్, y² అంటే y ఇంటూ వై కదా, ఒక వై క్యాన్సల్, జెడ్ మైనస్ 8 రెండు ఒకే టర్మ్ పైన కింద ఉన్నాయి క్యాన్సల్. ఇంకేం మిగిలింది? ఒక ఎక్స్ ఒక వై మిగిలింది, ఎక్స్ ఇంటూ వై XY. ఇది. సో ఆల్జిబ్రా కూడా మనకు క్యాల్కులేషన్ పార్ట్ అనేది తగ్గించుకోవాలి. ఏదో ఇచ్చుంటాడు, ఆ ఏదో ఇవ్వడమే మనకు కనుక్కోవాల్సింది. ఎట్లా వస్తుందంటే ప్రాక్టీస్ మీద వస్తుంది, అంతే. నెక్స్ట్ శూన్యేతర పూర్ణాంకం మరియు దాని పరపదం యొక్క లబ్ధం ఎల్లప్పుడూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ప్రాపర్టీ అండి, ప్రాపర్టీ అంటే ధర్మము అంటాం. శూన్యేతర పూర్ణాంకం అంటే సున్నా కానటువంటి ఒక సంఖ్య, సున్నా కానటువంటి ఒక సంఖ్య పూర్ణాంకం మరియు దాని పరపదం యొక్క లబ్ధం. లబ్ధం అంటే ఏంటండి? ఇంటూ ప్రోడక్ట్ అంటాం. ఎల్లప్పుడూ అన్నాడు. సరే, 2 సంఖ్యలు ఇచ్చాడు మా, లబ్ధం అంటే ఇంటూ అని. ఏమన్నాడు? శూన్యేతర పూర్ణాంకం అన్నాడు. శూన్యం జీరో కానటువంటిది. జీరో అయితే ఏమవుతుంది? 0 ఇంటూ ఎనీథింగ్ 0. దాని కంక్లూజన్ అంతే. కాబట్టి అందుకే శూన్యేతరం అన్నాడు. సున్నా కాకుండా నువ్వు ఏదైనా తీసుకో. ఒక పూర్ణాంకం అన్నాడు. సో 1 2 3 సున్నాతో, సున్నా కాకుండా అన్నాడు కాబట్టి సున్నా లేకుండా 1 2 3 4 ఇట్లాంటి ఏదైనా తీసుకో. మరియు దాని పరపదం. పరపదం అంటే దాని తర్వాత పూర్వపదం అంటే ముందుండేది. ఒక సంఖ్య ఉంది, సపోజ్ 5 ఉంది, 5 తర్వాత ఉండేది 6, 5 ముందుండేది 4. ఓకే. సో 5 అనే సంఖ్యకు పూర్వపదం ఎంత అంటే 4, పూర్వం అంటే ముందుండేది. పరపదం ఎంత అంటే 6, అంతే, సింపుల్. వాటి యొక్క లబ్ధం రెండింటి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అంటున్నాడు. ఎప్పుడు కూడా ఏమొస్తుంది? సింపుల్ చూడండి. ఒక శూన్యేతర పూర్ణాంకం ఏదో ఒకటి తీసుకో. 5 తీసుకుంటా, మీకు ఈజీగా నాకు, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. 5 మరియు దాని పరపదం 5 తర్వాత ఏమొస్తుంది? 6. వీటి యొక్క లబ్ధం అన్నాడు, ఇంటూ చేస్తా. 5 ఆళ్ళు ఎంత అండి? 30. 30 అనేది ఏంది? సరి సంఖ్యనా బేస్ సంఖ్యనా? సరి సంఖ్య కదా. 2తో భాగించబడేటువంటివన్నీ సరి సంఖ్యలు. 2తో పదాల 2 15ల 30. కాబట్టి ఒక సంఖ్య ఇంటూ దాని పరపదం ఎల్లప్పుడూ ఏమవుతుందండి? ఒక సరి సంఖ్య అవుతుంది. లేదు సార్ ఇంత పెద్ద నాకు ఎందుకంటే, మీ ఇష్టం ఏదో ఒకటే తీసుకో. 1 ఒక పూర్ణాంకం 1 తీసుకున్నా, శూన్యం కానటువంటి పూర్ణాంకం 1 తీసుకున్నా, మరియు దాని పరపదం 1 తర్వాత ఏమొస్తుంది? 2. ఈ 2 గురించి 2 1 2, మళ్ళీ 2 ఏందండి? సరి సంఖ్య. లేదు నువ్వు 2 తీసుకో, 2 తీసుకో, శూన్యేతర పూర్ణాంకం 2 తీసుకో, మరియు దాని పరపదం 2 తర్వాత ఏమొస్తుంది? 3. 2 తర్వాత 3, దానికి లబ్ధం అంటే ఇంటూ 2 3 ఎంత? 6. 6 ఏంది? సరి సంఖ్య. నువ్వు ఏదైనా తీసుకో, శూన్యేతరం 0 కానటువంటి ఏ సంఖ్య తీసుకున్నా దాని యొక్క పరపదం తీసుకుంటే ఆ రెండింటి యొక్క లబ్ధం ఇంటూ చేస్తే ఏమొస్తుంది? ఎప్పుడు కూడా ఒక సరి సంఖ్య అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏదైనా మీరు తీసుకొని చేసుకోవచ్చు. 2 3 అని తీసుకోండి, కంక్లూజన్ మనకు తెలిసిపోతుంది, ఐడియా. 5 కాదు, నువ్వు 4 తీసుకో, 1 తీసుకున్నా, 5 తీసుకున్నా,
2 తీసుకున్నా, 3 తీసుకో, 3 × 4, 3 4 12 సరి సంఖ్య. ఇలాంటి మాకు అది ప్రాపర్టీ అనమాట. నీకు ప్రాపర్టీ గుర్తురానప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా వెళ్ళండి. ఓకే. సో ఎల్లప్పుడు ఏమవుతుంది, ఒక సరి సంఖ్య. ఇది ఆన్సర్. ఎల్లప్పుడూ ఒక సరి సంఖ్య అవుతుంది. సో ఈ విధంగా మనము మ్యాక్సిమం వచ్చి క్యాల్కులేషన్ పార్ట్ లేకుండా చూసుకోవాలా. సో ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, అవి ఇంకా డిస్కస్ చేస్తాను. దయచేసి రొటేట్ చేసుకోండి ఫోను. వీలైతే మీరు టీవీకి వైఫై కనెక్ట్ చేసుకొని టీవీ ద్వారా చేస్తే మనకు బాగా పెద్దదిగా కనబడుతుంది స్క్రీను, ఈజీగా ఉంటుంది నోట్స్ రాసుకోవడానికి. లేదా మీరు ఎప్పుడైనా టీవీని లేకపోతే మన ఫోన్ని రొటేట్ చేసి చూడండి, స్క్రీన్ పెద్దదిగా వేసుకొని చూడండి, క్యాల్కులేషన్ పార్ట్ మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. క్వశ్చన్ చూడండి. డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మీరెంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నుంచి అన్ని వీడియోస్ వస్తాయి. ఇంకా 10th క్లాస్ పిల్లలు చాలామంది అడుగుతారు, సార్ మా వీడియోస్ ఇంకా వదలలేదని. త్వరలో వదులుతాను, నాకు కొద్ది టైం అడ్జస్ట్ కాలేదు అంతే. సో టైం అడ్జస్ట్ చేసుకొని నేను మళ్ళీ 10th క్లాస్ మ్యాథ్స్, సోషల్ స్టడీస్ వీడియోస్ కూడా త్వరలో చేస్తాను. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మా టీచర్కి సంబంధించిన వీడియోస్, ఇంకా ఎగ్జామ్ తొందర పడింది కాబట్టి కొద్దిగా వాళ్ళకి ఏదో నా వల్ల కొద్దిగా మేలు జరిగితే మేలు ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. దయచేసి టీచర్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కంటిన్యూ ప్రాసెస్ కదండి, మళ్ళీ టీచర్స్ సంబంధించి సపరేట్ టెట్ అవుతా అంటున్నాడు. మళ్ళీ అప్పుడు మనం వీడియోస్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అందువల్ల ఒక పాచికను దొల్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు 3 రెండింటి యొక్క గుణిజం కావడానికి సంభావ్యత ప్రాబిలిటీ అనేది ఖచ్చితంగా బిట్ ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా బిట్ ఉంటుంది. సో పాచికలు వేసినప్పుడు పాచికలకి ఎన్ని ముఖాలు? 6 కదండి. 1 2 3 4 5 6. పాచికకు 6 ముఖాలు ఉంటాయి. మనం పాచికలు ఆడతాం కదా, దాయాలు, ఇట్లా ఉంటుంది డైస్, అది వేస్తాం. 6 ముఖాలు ఉండే పాచిక. ఇప్పుడు ఏమనేవాడు, దొల్లించిన అంట వచ్చిన సంఖ్య 2 మరియు 3 రెండింటి గుణిజం కావాలి. రెండింటికి 2తో పోవాలా 3తో పోవాలంట ఆ వచ్చిన సంఖ్య. వీటి లేదండి, 2తో పోవాలా 3తో పోవాలా, ఏది క్లియర్గా చెప్పండి. 2తో పోతుంది, 3తో పోతుంది, 2తో పోతుంది, దేంతో పోదు. 6 ఇది ఒక్కటే, ఇది చూడండి 6 2తో పోతుంది, 3తో పోతుంది. సో వాడు అదే అడిగింది, 2 మరియు 3 రెండింటి గుణిజం అంటే 6 రావాలంట. అంతే సింపుల్గా. వాడు ఇండైరెక్ట్గా అడిగాడు, నేను పాచిక దొల్లేశాను, ఆన్సర్ 6 రావాలా, వేసినప్పుడు దాని సంభావ్యత ఎంత అన్నాడు. సంభావ్యత ఫార్ములాస్ ఉన్నాయండి, ఫార్ములాస్ అన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ ఫార్ములా పక్కన పెట్టేస్తాం. పాచికను దొల్లించాడు, ఒక పాచికను దొల్లించాడు, మొత్తం ఎన్ని ఫలితాలు వస్తాయి? 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4 పడచ్చు, 5 పడచ్చు, 6 పడచ్చు. సో 6 వస్తాయి. 6 ఫలితాలు, మొత్తం ఫలితాలన్నీ 6. అది కింద వేసుకోండి, భయపెట్టి కింద 6 వేసుకోండి. ఇప్పుడు నాణ్యం ఎగరేస్తారు, ఏమేమి పడవచ్చు? అచ్చు పడవచ్చు, బొమ్మ పడవచ్చు. మొత్తం ఫలితాలన్నీ 2. నాణానికైతే 2. పాచిక దొల్లిస్తావు, పాచిక దొల్లించే మొత్తం ఫలితాలన్నీ 6. 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు, 6 పడవచ్చు. మొత్తం ఫలితాలు కింద వేసుకోండి. వేసావు, 6 రావాలంటే ఎన్ని అనుకూలమైన ఫలితాలు అండి 6కు? ఒకసారి ఒకటే కదా వేస్తే, అంతే ఒకటే. దేనికైనా సరే ఒకటే అనుకూలమైన ఫలితం. వేసాము, 6 రావాలి. 6 రావాలంటే 6 పడాలా. అనుకూలమైన ఫలితం అన్ని ఒకటే. మొత్తం ఫలితాలన్నీ వీటిల్లో ఏదైనా రావచ్చు. ఈ 6 అనుకూలము ఏదైనా రావచ్చు, అది కింద వేయాల. మొత్తం ఫలితాలు 6. 6కు అనుకూలమైన ఫలితం ఒకటే, అంతే కదా. వీటిలో 5 అయినా సరే రావాలంటే ఒకటే, 4 రావాలంటే ఒకటే పడాలి, 4 పడాలా. 3 రావాలంటే అనుకూలంగా 3 పడాలంటే ఒకసారి, 2 రావాలంటే 2 పడాలా ఒకసారి. అనుకూలమైన ఫలితం ఒకసారి ఇస్తే 2 పడితే 2 వచ్చినట్టు లెక్క. సో అనుకూలమైన ఫలితం వచ్చి వీటిల్లో 1, మొత్తం ఫలితాలు 6. 6 రావడానికి సంభావ్యత అన్నాడు. కింద ఏం చేయాలా? మొత్తం ఫలితాలు 6. 6కు అనుకూల ఫలితం 1. 1/6 ఆన్సర్. 1/6 ఇది ఆన్సర్. అయిపోయింది. ఫార్ములా ఏం అవసరం లేదండి. అది కాదు సార్, ఇంకో విధంగా చెప్పండి అన్నా అనుకోండి. నీకు ఒక అడిగినాడు ఏమన్నా క్వశ్చను, పాచిక దొల్లిచ్చా 5 రావడానికి సంభావ్యత అంతా అన్నాడు. 5 రావడానికి సంభావ్యత కూడా మొత్తం ఫలితాలని 6. 5 రావడానికి సంభావ్యత అంతా ఒకటే కదా. ఒకసారి 5 వస్తే ఒక అనుకూలమైన ఫలితం ఒకటే. 1/6 ఆన్సర్. 4 రావడానికి సంభావ్యత ఒకసారి వస్తుంది 4. 1/6. కింద వచ్చి మొత్తం ఫలితాలు, పైన అనుకూలమైన ఫలితాలు. మొత్తం ఫలితాలు 6. పాచిక అంటే కింద 6 వచ్చేస్తుందండి. ఒక పాచిక అన్నప్పుడు ఒక పాచిక అంటే కింద 6.
5 రావడానికి సంభావ్యత పైన ఒకటే, 4 రావడానికి సంభావ్యత పైన ఒకటే, ఒకసారి వచ్చేది అనుకూలమైన ఫలితం. కాబట్టి 1 రావడానికి, 2 రావడానికి, 3 రావడానికి, 4 రావడానికి, 5 రావడానికి, 6 రావడానికి వీటన్నిటికన్నా సంభావ్యత ఏంటంటే 1/6 ఆన్సర్. వాడు స్పెసిఫిక్గా అడగకుండా 2, 3తో పోవాలా అన్నాడు. అంటే దట్ మీన్స్ 6 అన్నమాట. 6 రావడానికి సంభావ్యత 1/6. మీరు ఈ 6 అనేది ఈ 6 అనుకోవద్దు. ఈ 6 కాదు ఈ 6. ఈ 6 ఏంది? ఈ 6 ఏందంటే ఒక పాచిక దొర్లించినప్పుడు మొత్తం అనుకూలమైన ఫలితాలు. మొత్తం ఫలితాలు. పాచిక దొర్లిస్తే ఎన్ని మొక్కలు వస్తాయి? 6 ఉంటాయి కదా! 6 అవి. 6 ఈ 6 కాదు. ఈ 6 ఏంది? మొత్తం ఫలితాలు 6. ఈ 6 రావడానికి అనుకూల ఫలితం 1. ఇక్కడ ఆన్సర్ 1/6. ఈ 5 రావడానికి అడిగినాడు క్వశ్చన్స్ అప్పుడు అడిగినా అనుకో, దానికి అనుకూల ఫలితం 1 పైన, కింద మాత్రం 6. 4 రావడానికి అనుకూల ఫలితం 1, కింద 6. ఓకేనా? సో మొత్తం ఫలితాలు వచ్చి 6. ఈ 6కు అనుకూల ఫలితం 1. 1/6 ఆన్సర్. చాలా ఈజీ అండి. నెక్స్ట్ 11చే భాగించబడాలంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. కోటి నెంబర్ ఇచ్చాడండి. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. కోటి నెంబర్ ఇచ్చాడు. కు కలపవలసిన కనిష్ట సంఖ్య. దీనికి ఎంత కలిపితే అది 11తో పోతుంది. అప్పుడు ఏం చేయాలా? ఇది వేసుకొని 11తో భాగించుకొని అలా చేయకూడదు మనం. ఎందుకంటే భాజనీయత సూత్రాలు ఉన్నాయి, డివిజబిలిటీ రూల్స్ అంటాం. అవన్నీ మీకు వద్దండి, మనం ఏం చేయాలో చెప్తాం. ఓకే, 11తో పోవాలా? ఏం చేయొద్దు. బేసి స్థానాలు, సరి స్థానాలు చూడండి. బేసి స్థానాలు, సరి స్థానాలు ఇవి చూడండి. వీటి మొత్తం చూసుకోవాలి అంతే. 11తో పోవాలంటే 11 అండి. చూడు, 1వ స్థానం, 3వ స్థానం, ఇట్ట కూడా లెక్కేసుకోవచ్చు. ఎట్లా లెక్కేసుకుని ఇబ్బంది కాదు. ఇట్టేసుకుని అట్టేసుకుని ఏం కాదు, ఎట్టనే వేసుకోండి. 1వ స్థానం, 3వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం, ఇవి బేసి స్థానాలు కదా. చూడు, ఓకే, ఈ బేసి స్థానాలు 1వది, 3వది, 5వది, 7వది, ఈ బేసి స్థానాలు. ఇవి కూడదాం. సింపుల్ టెక్నిక్. ఫస్ట్ కూడుకోండి. 7 1 8, 8 1 9, 17, 17 1 0, 17. సో ఇది 17. చూడు ఏం చేయాలి నేను, ఇది 17. సరి స్థానాలు కూడదాం. సరి స్థానాలు 0, 6, 3, 5. అవునా? చూడు, 0 1 6, 6, 6 1 3, 9, 9 1 5, 14. 14. నేను ఏం చేయలే. బేసి స్థానాలు కూడినా. 7 1 8, 8 9 17, 17 1 0, 17 కూడినా. సరి స్థానాలు కూడినా. 0 1 6, 6, 6 1 3, 9, 9 14. ఓకే, 11తో పోవాలంటే రూల్ ఏంటంటే ఈ 2 ఈక్వల్గానే రావాలా, లేదా ఆ రెండిట్లో మనకు తీసేసినప్పుడు ఈక్వల్ టు 0 అనేటువంటి సంఖ్య కానీ, లేక 11తో పోయేటువంటి సంఖ్య కానీ రావాలా. ఇవన్నీ పక్కనేసాయి, ఇవి కూడా పక్కనేసాయి. ఈ 2 సమానం కావాలంటే 14కు ఎంత కలిపితే 17 అవుతుంది? 3 కలిపితే. 3 కలిపితే 17. సో ఇంకెంత రావాలా? 14కు 3 కలపాలా. సో మొత్తం మీద 3 కలపాలా. 3 యాడ్ ఉంది ఆన్సర్లో. ఈడ అయిపోయింది. చూడండి ఎంత ఈజీనో. మామూలుగా మనం ఏం చేయాలి? ఆ సంఖ్య అంత వేసుకొని 11తో చేసుకోవాలా, కింద చూసుకోవాలా, శేషం చూసుకొని ఎంత కలిపితే దానికి మళ్ళీ 3 ఎంత పోతే 11తో పోవాలంటే ఎంత కలపాలి, ఇవన్నీ చూడాలి. మనకు అవసరం లేదు. భాజనీయత సూత్రాల ప్రకారం మీరు ఏం చూడొద్దండి. ఆడ్ ప్లేసెస్ అని కూడుకొని పక్కన వేసుకో. ఈవెన్ ప్లేసెస్లో ఉండేటువంటి సరి సంఖ్య ప్లేసెస్ స్థానాలు, సరి సంఖ్య ప్లేసెస్లో పక్కన వేసుకో. ఈ 2 ఈక్వల్ అయినాయా చూసుకో, లేదా తక్కువ ఉండే దానికి ఎంత కలపాలి చూసుకో. 14 ఉంది, ఇక్కడ 17 ఉంది. 14 ఎంత కలిపితే 17 వస్తుంది? 3. సో 3 ఆన్సర్. మిగతా కాన్సెప్ట్స్ వద్దండి, ఎక్కువ వద్దు, ఎక్కువ ఆలోచించద్దు. ఇప్పుడు టైం లేదు మనకు. ఎంతవరకు కావాలి అంతవరకు చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక జత పూరక కోణాల కొలతల్లో వ్యత్యాసం 24 డిగ్రీలైనా ఆ కోణాలు. కోణాలకు సంబంధించి ఎప్పుడు క్వశ్చన్ ఉంటుంది. మనకు బాగా భయం ఏంటంటే చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కోణాలే, క్షేత్రమితి అన్నా, రేఖాగణితం అన్నా, వీటిలో ఎక్కువ మనకు కోణాలు, భుజాలు, తర్వాత కర్ణాలు ఇవి వచ్చినప్పుడు కొద్దిగా ఈ యొక్క షేప్స్, ఆకారాలు, ఈ వైశాల్యాలు, చుట్టుకొలతలు ఇవి వచ్చినప్పుడు కొద్దిగా భయం వేస్తాం మనకు. ఎందుకంటే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలా, ఇవి గుర్తుపెట్టి ఇవన్నీ.
కొద్దిగా ఇబ్బంది. బట్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మనకి ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక జత పూరక కోణాలు, కొలతల్లో వ్యత్యాసం 24 డిగ్రీలు అయినా కోణాలు ఎంత? మీరేం చూడద్దు. పూరక కోణాలంటే వాటి మొత్తం 90. అది మొత్తం ఎంత? 90 డిగ్రీలు. రెండు కోణాలు పూరక కోణాలు కావాలంటే వాటి యొక్క మొత్తం 90 కావాలా, కూర్తి 90 రావాలా, కూర్తే 90 రావాలా, అంతే. ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. ఈ రెండు కూర్తే 90 వస్తుందా? రాదే. ఎంత? 84 అవుతుంది. ఇది రాదు. మళ్ళీ ఈ రెండు కూర్తే 90 వస్తుందా? ఎక్కువ అయిపోతుంది. కాదు. మళ్ళీ ఈ రెండు 90 వస్తుందా? రాదు. ఆ రెండు కూర్తే. ఈ రెండు కూర్తే చూద్దాం. 33, 57, 7 3 10, 6 3 9, 90 వచ్చిందా? ఇది ఆన్సర్. పూరకం. మిగతాన్ని అదే 2 3 90 90 ఇచ్చింటే అప్పుడు మనం ఏం చేయాలా? ఇది కాదు, ఇది 90 కాలం మొత్తము, ఇది కాదు, ఏమి ఇది కూడా కాదు. ఈ రెండు కూర్తే 90 రాదు, ఇది రెండు కూర్తేనే 90 వచ్చేది. కాబట్టి అవే పూరక కోణాలు. ఓకే, వీడి వరకు ఓకే. ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడు? ఒకవేళ ఇప్పుడు ఈ 3 కాదు కాబట్టి ఖచ్చితంగా ఇది వేసేయచ్చు. ఒకవేళ ఇలాంటి 2 3 ఇచ్చాను 90 వచ్చే విధంగా, 90 వచ్చే విధంగా 2 3 ఇచ్చింటే అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. అప్పుడు ఏం చూడాలి? వాడు ఇచ్చాడు ఎక్స్ట్రా వ్యత్యాసం 24 అన్నాడు. రెండిట్లో డిఫరెన్స్ వచ్చి 24 ఉండాలంట. చూడు, 57లో 23 పోతే, 57లో 33, సారీ 33 పోతే, 7లో 3 పోతే 4, 5లో 3 పోతే 2, వచ్చిన 24 వచ్చిన. అక్కడ ఇదే రైట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ వ్యత్యాసం లేకుండా చూశాను నేను. ఇది చూడకుండా ఫస్ట్ చూశాను. ఇది కాదు, ఇది కాదు, అది కాదన్నప్పుడు ఖచ్చితంగా ఇది వేసేసాం. ఎందుకంటే ఈ రెండు కూడితే 90 రాదు, ఈ రెండు కూడినా 90 రాదు, ఈ రెండు కూడినా మనకు 90 రాదు. కానీ ఈ రెండు కూడితే 90 వచ్చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా అది పూరక కోణం అన్నాడు కాబట్టి రెండు కూడితే 90 రావాలా. ఒకవేళ నేను ఎందుకు చెప్తున్నాడు ఆ విషయం కూడా, ఇంకొకటి కూడా 90 వచ్చేది ఇస్తాడు కావచ్చు కదా, ఇంకోటి కూడా ఇవ్వచ్చు. సార్ ఏమన్నాడు? 90 రావాలి కదా, అన్నింటిలో 90 ఉంది అంటాడు. అప్పుడు ఏం చేయాలి? మీరు వాడి ఇచ్చిన చెక్ చేయాలి. వ్యత్యాసం 24 అన్నాడు. సో ఆ రెండు డిఫరెన్స్ చూడండి, పెద్ద దాంట్లో చిన్న తీసేయండి. అప్పుడు తీస్తే వచ్చి 24 వచ్చిలా కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ చెకింగ్ 90 ఉందా లేదా చెకింగ్. ఒకటే వచ్చింది వెంటనే వేసేయండి. 2 3 ఉన్నాయి అలాంటివి, వ్యత్యాసం 24 దేంట్లో ఉందో అది వేసేసేయండి. సో ఈ విధంగా మనం చేసుకుంటే మనకి చూడు టైం ఎంత సేవ్ అవుతుందో చూడండి. సంవాద క్వశ్చన్ గ్యారెంటీ అండి. మొత్తం ఫలితాలు 6, అది కూడా గుర్తుపెట్టుకోండి. అనుకూలమైన ఫలితాలు పైన వేసుకోండి. కింద వచ్చి మొత్తం ఫలితాలు వేయాలా, అనుకూలమైన ఫలితాలు పైన వేయాలి. 11 భావించబడాలా. మనకు భాజనీయత సూత్రాలు తెలియాలి. 2తో, 3తో, 5తో, 6తో, 7తో, 8తో, 9తో, 10తో, 11తో ఇన్ని భాజనీయత సూత్రాలు ఉన్నాయి. అవి కానీ నేర్చుకున్నామంటే మనకి ఈజీ అయిపోతుంది. నేను అన్నీ చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనకి క్వశ్చన్ టు ఆన్సర్ కానీ అనలైజ్ చేసుకుంటే మనకు గుర్తుంటుంది. ఒకేసారి అన్నీ చెప్పేసి అనుకోండి మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతాం. ఎందుకంటే మనం చెప్పేది కేవలం నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే ఇంత మనకి ఎక్స్ప్లెనేషన్ అవసరంలే, వాళ్ళకి వచ్చేస్తుంది. ఇది పూరక కోణం ఖచ్చితంగా అడుగుతాడు. పూరక కోణం అంటే 2 కోణం మొత్తం ఏమి ఉండాలా? 90 ఉండాలా. ఆ 90 వచ్చే విధంగా ఏముండే చూసుకొని అది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం. మనం మధ్యగతము, బాహుళకము, సగటు సంబంధించి ప్రాబ్లమ్స్ చాలా చేసాం. ఒకసారి అవి టెస్ట్ చూసుకోండి. సో మొదటి 5 సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి? కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు చూడండి, మామూలుగా సంఖ్యలు రాస్తాను, ఫస్ట్ నుంచి రాస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 ఇవి రాశాను అనుకోండి. మొదటి 5 సంయుక్త సంఖ్య అన్నాడు. ఇదేమి 1 సంయుక్త సంఖ్య కాదు, 2 ఇది కాదు, 3 ఇది కాదు. కాదంటున్నాడు సార్, అసలు సంయుక్త సంఖ్య అంటే మాకు తెలియాలి కదా సార్ అంటే. ఓకే, సో కాంపోజిట్ నెంబర్ అంటే 1 మరియు ఆ సంఖ్య కాకుండా వేరే కారణాంకాలు ఉండాలి. ఇప్పుడు చూడు, 1 కారణాంకాలు, 1 దేంతో పోతుంది? 1తోనే పోతుంది. 2 దేంతో పోతుంది? 1తో పోతుంది, 2తో పోతుంది. 3 దేంతో పోతుంది? 1తో పోతుంది, 3తో పోతుంది. కాబట్టి ఇవి సంయుక్త సంఖ్యలు కావు. అంటే అది 1 మరియు అదే సంఖ్య తప్ప వేరే కారణాంకాలు కొత్త లేవు. ఇది ప్రధాన సంఖ్య, 1 ప్రధాన సంఖ్య కూడా కాదు అసలు. ఓకే,
సో ఇవి సంయుక్త సంఖ్యలే కావు. మరి 4 సంయుక్త సంఖ్య అంటే ఏంటి? 1, 4 ఇవి కాకుండా ఇంకా దేంతో పోతుంది? 4 2తో కూడా పోతాలా? 2తో కూడా పోతాలా? అది సంయుక్త సంఖ్య. 1 మరియు అదే సంఖ్య కాకుండా ఇంకా ఏవైనా కారణాంకాలు ఉంటే అది సంయుక్త సంఖ్య. ఇప్పుడు చూడండి, 4 దేంతో పోతుంది? 1తో పోతుంది, 4తో పోతుంది. కాబట్టి 2తో కూడా ఎక్స్ట్రా. ఇది కాకుండా వేరే కారణకం ఉందా లేదా? ఎంతది? 2 దొరికిందా? ఉంది. కాబట్టి 4 ఏంది? సంయుక్త సంఖ్య. సో 4. నెక్స్ట్ 5 1తో పోతుంది, 5తో పోతుంది, ఇంకా దేంతో పోతుంది. ఓకే, కాబట్టి ఇది కాదు. 6 1, 6 కాకుండా ఇంకా దేంతో పోతుంది? 2తో పోతుంది, 3తో పోతుంది, కాబట్టి ఇది కూడా సంయుక్త సంఖ్య. 7 1తో పోతుంది, 7తో పోతుంది, అంతే. ఇంక మిగతా వాటితో పోదు, కాబట్టి ఇది సంయుక్త సంఖ్య కాదు. 8 1తో 8తో 2తో పోతుంది, 4తో పోతుంది. 1 8 కాకుండా ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా ఉండాలి లేదా? 2తో పోతుంది, 4తో పోతుంది, కాబట్టి 8 ఏం సంఖ్య? సంయుక్త సంఖ్య. మళ్ళీ నెక్స్ట్ 9 1తో పోతుంది, 9తో పోతుంది, ఇంకా దేంతో పోతుంది? 3తో కూడా పోతుంది, ఎక్స్ట్రా 3తో కూడా పోతుంది, ఇది కూడా సంయుక్త సంఖ్య. 10 మీకు తెలిసిందే, 10 కూడా 1 10 కాకుండా 2తో పోతుంది, 5తో పోతుంది, కాబట్టి సంయుక్త సంఖ్య. సో మొదటి 5 సంయుక్త సంఖ్యలు అన్నాడు. మొదటి 5 ఏంటిమా? ఇది కాదు, ఇది కాదు, ఇది 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 వచ్చింది. ఇది 3 కాదు, ఇది ఫస్ట్ ఇదేమి 4 4, మళ్ళీ 4 తర్వాత 6, మళ్ళీ 8, మళ్ళీ 9 10. 1 2 3 4 5 ఇదండి మొదటి 5 సంయుక్త సంఖ్యలు అవి. ఓకేనా? ఇప్పుడు వాటి యొక్క మధ్యగతం అన్నాడు. మధ్యగతం అంటే ఏంటంటే నేను చెప్పాను, మధ్యలో ఉండేది చెప్పాను. ఇంతకుముందు నేను మధ్యగతము బహుళక లెక్కలు చూసాం. సార్ వెనక్కి చూడండి, ఆరోహణ క్రమంలో రాసి మధ్యలో ఏవైతేనో అవి తీసుకోవాలి. ఏది? మొత్తం బేస్ సంఖ్యలు అయితే ఏది నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఆడ్ అయితే కరెక్ట్గా మధ్యలోనే దొరుకుతుంది. ఇప్పుడు చూడు, 5 ఉన్నాయా? ఆరోహణ క్రమం ఉందా? చిన్నదాని నుంచి పెద్దాన్ని రాసిండామా? చూడు, 4 తర్వాత 6 6 8 9 10 చిన్నదాని నుంచి పెద్దాన్ని రాసున్నాం. పైగా మొత్తం ఎన్ని? 1 2 3 4 5 సంఖ్యలు ఉన్నాయి, ఆడ్ బేస్ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా మధ్యలో మధ్యగతం. మధ్యలో ఏదైనా కరెక్ట్గా ఇది. సో 8. ఆన్సర్ ఈస్ 8. ఇది ఆన్సర్. సార్ సరి సంఖ్యలు ఎటు చేయాలా? నేను ఆల్రెడీ నా వీడియోస్లో ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ సరి సంఖ్య అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ నంబర్స్. ఒకవేళ 5 కాకుండా 6 నెంబర్లు ఉన్నాయి, మొత్తం 8 నెంబర్లు ఉన్నాయి. ఎట్లా చేయాలా? రెండింటికి సగటు ఎలా కనుక్కోవాలి? అవి చేస్తున్నాము సార్, చూడండి. సో ఇదండి మొదటి 5 సంయుక్త సంఖ్యలు. అంటే మొదటి 5 సంయుక్త సంఖ్యలు ఎక్కడి స్టార్ట్? ఫస్ట్ వచ్చి 4 కానీ స్టార్ట్ అవుతుంది. 4 తర్వాత 8 6 6 తర్వాత 8 8 తర్వాత 9 ఈ 10 మొదటి 5 సంయుక్త సంఖ్యలు ఆర్డర్లో పెట్టేశాం. మధ్యలో ఉండేది 8 మధ్యగతం అయిపోయింది. నెక్స్ట్ 11 సెంటీమీటర్ల భుజంగా గల ఘనం యొక్క పరిమాణము. ఘనం అంటే క్యూబ్. సో ఆన్సర్ ఈస్ ఫార్ములా రావాల్సిందే. ఘనం యొక్క ఘన పరిమాణం వాల్యూమ్ అంటామండి. వి ఈక్వల్ టు ఏ క్యూబ్. ఆన్సర్ ఏ అంటే భుజం, ఏ క్యూబ్. భుజం ఎంత ఇచ్చాడు? 11 ఇచ్చాడు. సో 11 క్యూబ్. 11 క్యూబ్ 11 ఇంటూ 11 ఇంటూ 11. క్యూబ్ అంటే మేము 3 సార్లు వేసుకోవాలా. 11 ఇంటూ 11 ఇంటూ 11. 11 11 121. 121 ఇంటూ 11 వచ్చి 13 31. ఇవి మల్టిప్లికేషన్ మీకు వచ్చు కదండి, ఆల్రెడీ మీరు చేసుకోవాలి. 11 11 121 121 ఇవి ఆల్రెడీ మీకు వచ్చేయాలి. 11 క్యూబ్ అంటే 1331 అంటే ఆన్సర్ మీకు గుర్తు రావాలి. వచ్చేస్తే చేయాల్సిన అవసరం లేదు. సో 1331 ఇది 1331 ఆన్సర్. ఇక్కడ ఏంది? నో షార్ట్ కట్, ఓన్లీ ఫార్ములా. సో ఘన ప్రమాణం ఫార్ములా. ఘనం యొక్క ఘన ప్రమాణం ఏ క్యూబ్. ఏ అంటే భుజం, దాని క్యూబ్ వేయాలా, దాన్ని 3 సార్లు గుణించుకుంటే వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఏది ప్రధాన సంఖ్య అన్నాడు. ప్రధాన సంఖ్య అంటే ఫస్ట్ చూద్దాం. ఇంతకుముందు చెప్పా సంయుక్త సంఖ్య అంటే. ప్రధాన సంఖ్య అంటే కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య, అంతే. ఈ రెండే దొరకాల. మిగతా దొరికితే ప్రధాన సంఖ్య కాదు. 1 మరియు అదే, వేరే దాంతో పోకూడదు. అది వేరే దాంతో పోకూడదు అంటే అర్థం వేరే దాంతో భాగించబడకూడదు, వేరే వాటితో పోకూడదు, వేరే వాటి కారణాంకంగా ఉండకూడదు అవి. ఓకే. 1 మరియు అదే సంఖ్య ఉండాలి, అది ప్రధాన సంఖ్య అంటే. ఇప్పుడు చూడు 81 చూద్దామా? ఫస్ట్ ఇది చూద్దాం. దేంతో పోతుంది? మనకి మనం ఎక్కాలు రావాలా.
ఇప్పుడు 8 ఒకటి ఎంత 9. ఫస్ట్ కూడుకోండి. ఇది 2తో పోదు, 3తో పోతుంది అంటే 8 1 9. కూడితే 9 వచ్చింది కాబట్టి ఇది 3తో పోయినట్టే, 3తో పోతుంది కాబట్టి ఇది కాదు. ఇది చూడు 7 8 15, ఇది కూడా 3తో పోతుంది. అంకం మూలం అంటారు, డిజిటల్ రూట్ అంటాం. 2 కూడితే ఆ వచ్చిన సంఖ్య 3తో పోతే టోటల్గా 3తో పోయినట్టు లెక్క. ఇప్పుడు 8 1 9 3తో పోతాలా, పోతుంది కదా, కాబట్టి దీనికి 3 కారణాంకం కాబట్టి ప్రధాన సంఖ్య కాదు ఇది. 7 8 15, 15 3తో పోతుందా, పోతుంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 9 1 10, సో ఇది 3తో పోదు, 2తో పోదు. ఇంకా చూద్దాం, మీకు ఎక్కాలు రావాలా, 5తో పోదు, 7తో పోదాం చూద్దాం. 13 ఏళ్ళ, 13 ఏళ్ళు ఎంత అండి 91. ఓకే చూడండి 13 ఏళ్ళ 7 3 21, 7 1 7 91. సో దీని కారణాంకాలు ఏముంటాయి, 13తో పోతుంది, 7తో పోతుంది, 13తో పోతుంది, 7తో పోతుంది. మనకు ఏ ఒక్కటి వేరే నెంబర్ దొరికినా అది ప్రధాన సంఖ్య కాదు. 1 మరియు 91 ఈ రెండు కాకుండా ఎక్స్ట్రా దొరుకుతాయా, దొరుకుతా 7 దొరుకుతుంది, 13 దొరుకుతుంది కాబట్టి ఇది కూడా కాదు. వీటిలో ఎక్స్ట్రా ఏముంది, 1 81 కాకుండా ఇది 3తో పోతుంది. ఇంకా చాలా వాటితో పోవచ్చు, 1 దొరికినా చాలు, ఇది 3తో పోతుంది కాబట్టి ప్రధాన సంఖ్య కాదు. ఇంకా 1 81 కాకుండా 1 87 కాకుండా 1 మరియు అదే సంఖ్య కాకుండా ఇంకా వేరేటి కనుక ఉంటే అది ప్రధాన సంఖ్య కాదనమాట. దీనికి వేరేది ఉంది, 3 వస్తుంది కారణాంకాలు, 3తో పోతుంది కానీ కాదు. ఇది 3తో పోతుంది, ఇది కాదు. ఇది 2తో పోదు, 3తో పోదు, 5తో పోదు, మళ్ళీ 7తో పోతుంది. 7 13 91 లేక 13 ఏళ్ళ 90 అంటే ఎక్స్ట్రా దొరుకుతున్నాయి కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. మళ్ళీ చూద్దాం, ఇది దేనితో పోదు, మీరు టెస్ట్ చేసుకోండి. 2తో పోదు, 3తో పోదు, 7తో 16, 3తో పోదు, 4తో పోదు, 5తో పోదు, 6తో పోదు, 7తో కూడా పోదు, ఇంకా దేనితో పోదు ఇది. కాబట్టి దీని కారణాంకాలు ఏంటివి, 1 మరి అదే సంఖ్య 97 అంతే. ఈ రెండే కారణాంకాలు వేరే దొరకవు కాబట్టి ఈ సంఖ్య ఏమవుతుంది, ప్రధాన సంఖ్య అవుతుంది. 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉంటే దాని ప్రధాన సంఖ్య అంటాం అంతే. దీనికి వేరేటి దొరకవు, వేరేటి లేవు, వేరే దాంతో పోదు. అది 1తో పోతుంది, 97తో పోతుంది అంతే. ఇంకా వేరే దాంతో పోదు కాబట్టి అది మనకు ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 13 ఏళ్ళు అండి. ఇప్పుడు 4 పవర్ -3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 పవర్ -6. ఇది ఆల్జిబ్రా. మనకు ఆల్జిబ్రా కొద్దిగా ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇది కూడా ఈజీనే, ఏం లేదు. చూడండి మీరు ఫస్ట్ భయపడద్దండి. ఇప్పుడు చూడండి 4 పవర్ -3 హోల్ స్క్వేర్ ఇచ్చాడా, 4 పవర్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి. ఈ రెండు -3 × 2 -6 అండి. -3 × 2 -6 మైనస్ అట్టే ఉంటుంది, 3 2 6 4 పవర్ -6 ఇది డివైడెడ్ బై 2 పవర్ -6. అది ఫస్ట్ ఆ పని చేసుకోవాలి. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు దీన్ని ఇది పవర్, ఇది భూమి 2 ఉంది, ఇక్కడ భూమి 4 ఉంది, ఇది 2లోకి మార్చుకోవాలా. 4 అంటే ఏమి 2 స్క్వేర్ కదా, 4 అంటే 2 స్క్వేర్, పైన ఏముంది హోల్ పవర్ -6 ఉంది బై 2 పవర్ -6. ఏం చేయలే, ఇది ఏం చేయలే, 4 నేను 2 స్క్వేర్గా రాశాను అంతే. దట్ ఈక్వల్ టు 2 పవర్ ఇది అంతే, మళ్ళీ మల్టిప్లై చేసుకోవాలా. 2 6 12 మైనస్ ఉంది -12, 2 6 12 మైనస్ ఉంది కాబట్టి -12 బై 2 పవర్ -6 అట్లే పెట్టాను. దట్ ఈక్వల్ టు 2 పవర్ -12. ఇక్కడ చూడండి భూమి సేమ్, భూమి సమానంగా ఉన్నప్పుడు బైలో ఉన్నప్పుడు పైన కింద ఉండేది పైకి పంపించేటప్పుడు లేక పైన కిందికి పంపించే గుర్తులు మార్చుకోవాలి అంతే. ఇప్పుడు చూడండి భూమి సమానంగా ఉందే 2 2 పెట్టుకొని, ఇది -12 ఉందే అది అట్టే పెట్టాను, కింద ఉండే -6 పైకి తీసుకుపోతున్నా. భూమి సమానంగా ఉన్నప్పుడు అలా చేయించండి, ఇది ఆపరేషన్స్ మనకు తెలుసు. ఓకే, ఈ -6 ఉండేది పైకి దొరకకపోతే +6 అవుతుంది అంతే. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి, -6 పైకి దొరకకపోతున్నా +6. భూమి సేమ్, దీని భూమి సేమ్ ఉన్నప్పుడు 2 పవర్ అట్టే పెడుతున్నా, 2 పవర్ -12 అట్టే ఉంది, కింద ఉండే -6 పైకి దొరకకపోతాం +6 అవుతుంది. దట్ ఈక్వల్ ఏమవుతుంది 2 పవర్ -12 + 6 ఎంత -6. 12లో 6 పోతే 6, పెద్దదాని గుర్తు మైనస్ కాబట్టి మైనస్ ఉంటుంది, 2 పవర్ -6. దట్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఉందండి,
మైనస్ ఉన్నప్పుడు పైన పవర్లో 1/, అని రాయాలి. 1/, మైనస్ ఉన్నప్పుడు 1/, అని రాయాలి పవర్లో. 1/2/6 అలానే వస్తుంది. 1/2/6 ఏం లేదండి, మైనస్ ఉన్నప్పుడు 1/, రాసుకోవాలి. 2/6 దట్ ఈక్వల్ టు 1/2/6 అంటే 2ను 6 సార్లు గుణించుకోవాలి. 2 × 2 × 2 × 2 × 2 × 2 6 సార్లు చేస్తే ఎంత వస్తుంది? 64. అది. సో ఆన్సర్ ఈస్ 1/64. ఇది ఆన్సర్. 1/64. దీంట్లో ఏం లెంత్ లేదు. ఓకే, -6 రాసాం. -3 × 2 -6. ఇది అట్లే ఉంది. నెక్స్ట్ ఏం చేసాం? భూమి సేమ్ రాసుకోవాలి కాబట్టి 4 2² రాసాం. అంతే. 2 6ల 12 మైనస్ అట్లే ఉంది. -12/8. కింద వేసాం, పై దొడుకోపోయినాం. ఎందుకంటే బేస్ సేమ్, భూమి సమానం కాబట్టి పై దొడుకోపోతే -6 + 6 అవుతుంది. 2 పవర్ -12 + 6 -6. మైనస్ అంటే 1/, రాసుకోవాలి. 1/, ఇదంతా 2/6 ఉంది. 2/6 అట్లే ఉంటుంది. సో 1/2/6 అంటే 2ను 6 సార్లు చేస్తే 64 వస్తుంది. సో 1/64 ఆన్సర్. ఇదండి. సో ఇది మనకు 12 క్వశ్చన్స్ చెప్పాను అక్టోబర్ సెషన్లో. నెక్స్ట్ మళ్ళీ 12 క్వశ్చన్ మనం ఇంకా రిమైనింగ్ క్వశ్చన్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. దయచేసి మీ అందరూ టీచర్లందరికీ ముఖ్య మనవి ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ నాట్ ఫార్ టీచర్స్, స్టూడెంట్స్ కూడా లబ్ధి పొందే విధంగా 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్ మనం చెప్తున్నాం కాబట్టి, మీరు మరిన్ని వీడియోస్ నా దగ్గర నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత మీకు మరిన్ని వీడియోస్ మరింత ఈజీగా నా నుంచి వస్తాయి. అందరూ పాస్ కావాలని చెప్పి నేను కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ సార్స్ అండ్ మేడమ్స్. థ్యాంక్ యూ.